అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నదని చెప్పి అన్ని సర్వేలు రావడంతో ఇక మరి ఏం చేయాలి? మామూలుగానే సిట్టింగ్ సీటు ఇక జూబ్లీహిల్స్ అలానే కనుక ఓడిపోతే ఇక మా బతుకు బస్టాండ్ అవుతుంది. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఉండే అని ఒక చరిత్ర చెప్పుకోవడానికి మాత్రమే మిగులుతుంది. ఇక మమ్మల్ని ఎవ్వడు నమ్మడు, కాలగర్భంలో కలిసిపోతుంది మా పార్టీ అని చెప్పి కల్వకుంట్ల డ్రామారావుకు కొంత భయం పట్టుకున్నట్లున్నది. ఇక భయం పట్టుకొని ఈరోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద గప్పాలు కొడుతున్నాడు. వెనకటికోడు కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడిండని ఒక సామెత ఉంది, అట్లున్నది ఈరోజు. రామారావు నీకేమన్నా సిగ్గు శరము చీము నెత్తర లజ్జ ఏమన్నా ఉన్నది? అవా ఏదో పనికొచ్చే విషయాలు చెప్తావేమనుకుంటే అని పనికిరాని విషయాలు చెప్తున్నావు. జూబ్లీహిల్స్లోనంట వివిధ నియోజకవర్గాల్లో ఉండి చాలా మంది దొంగ ఓట్లు రాపిసుకున్నారని సిగ్గుశరం లేకుండా చెప్తున్నాడు. ఒక జూబ్లీహిల్సే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వివిధ జిల్లాలకు, వివిధ ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా నమోదై ఉంటారు. నువ్వు అది తెలుసుకో ముందు. ఈరోజు కొత్తగా జూబ్లీహిల్స్ కొత్తగా వచ్చి మంచిర్యాలలో ఇంకో మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చి జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి కామన్గానే ఉంటాయి. కొన్ని వందల వేల ఓట్లు హైదరాబాద్లో జిల్లాల ఓట్లు ఉంటాయి. వాళ్ళు అక్కడ సెటిల్ అవుతారు. వాళ్ళకి తెలిసో తెలియకనో ఇక్కడ నమోదై ఉంటాయి, అక్కడ ఉంటాయి. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కొన్ని వేల ఓట్లు ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కుక్కట్పల్లి కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, మియాపూర్ కావచ్చు, చందానగర్ కావచ్చు, లింగంపల్లి, ఈ ప్రాంతాల్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కొన్ని వేల ఓట్లు ఉంటాయి. ఎట్ ఏ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకు ఓట్లు ఉంటాయి. ఇది ఈరోజు కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ రకంగా ఉంటాయి.